ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సంధ్యకి కాల్ చేద్దాం. సంధ్య ఏంటి చెయ్యాల్సిందంతా చెప్పి ఇప్పుడు ఫోన్ కట్ చేస్తుంది? అంటే సంధ్య నాకు హ్యాండ్ ఇచ్చిందన్నమాట. మోసం చేయడం తనకు అలవాటే కదా. అన్నయ్యని చంపిన వాళ్ల కోసం నేను వెతుకుతున్నానని ఇంద్రాణి ఆంటీకి తెలుసుంటుంది. అందుకే నన్ను డైవర్ట్ చేయడానికి సంధ్యను పంపించుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడే ఏదొకటి తేల్చేస్తాను. ఇది కావాలనే కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడేం చేయాలి? సంధ్య హెల్ప్ చేసినా చేయకపోయినా నేను చేయాల్సింది చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఈ గెటప్ ఏంటి? మంచి పని మీద వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావని అడగకూడదే. సర్లే, ఎలాగో అడిగాను కదా, చెప్పండి. అసలు ఆఫీసులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆఫీస్కి వెళ్తున్నాను. అన్నయ్య నవీన్ ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా, మీరిప్పుడా వెళ్ళేది? ఆఫీస్లో వర్క్ చేయడానికైతే పొద్దున్నే వెళ్ళాలి. కానీ నేను అక్కడికి వెళ్తోంది పని చేయడానికి కాదు కదా. అందుకే లేటుగా వెళ్తున్నాను. నువ్వు ఇంట్లో ఉండి సంజయ్ మీద ఒక కన్నేసి ఉంచు. నేను నా పని పూర్తి చేసుకుని వస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. నా మంచి సాంబవి. దీప ఇందాక నాకు ఫోన్ చేసింది. ఏదో ఇరిటేషన్ ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు నేను రిటర్న్ కాల్ చేయలేదంటే నా మీద నమ్మకం పోతుంది. హలో సంధ్య, ఎందుకు పదే పదే కాల్ చేస్తున్నావు? కాల్ కట్ చేశానంటే బిజీగా ఉన్నానని అర్థం చేసుకోవా? సంధ్య, నా ప్రయత్నంలో నేనుంటే దానికి నేనే హెల్ప్ చేస్తానని నువ్వు నాతో చెప్పి ఇప్పుడు నీ పని నువ్వు చూసుకుంటే నా కోపం రాదా? సరే, ఇంతకీ ఇప్పుడు మన ప్లాన్ ఏంటి? నేనిప్పుడే అక్షయ్కి కాల్ చేసి తనతో మాట్లాడాక నీకు క్లారిటీ ఇస్తాను. ఈ సంధ్య ప్లాన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. తను నిజంగా నాకు హెల్ప్ చేస్తుందా, లేదంటే మా నాన్న చెప్పినట్టు డబుల్ గేమ్ ఆడుతుందా? ఏదైతే ఏంటి, నా జాగ్రత్తలో నేనుండాలి. స్వామి, తాతయ్య క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేలా కాపాడు స్వామి. చెప్పు సంధ్య. అక్షయ్, దీపక్ గురించి ఆల్రెడీ నీతో మాట్లాడాను కదా. వాళ్ళ అన్నయ్య చనిపోయిన దగ్గర నుంచి దీప చాలా డల్ అయిపోయింది.
తను మళ్ళీ మామూలు మనిషి అవ్వాలంటే ఆఫీస్కి వచ్చి వర్క్ చేస్తే మెల్లిగా తను జరిగిందంతా మర్చిపోతుంది. దీపను మనం జాబ్లో నుంచి తీసేయలేదు, దీప కూడా మానేయలేదు. అంటే తన జాబ్ ఉన్నట్టే కదా. ఇన్ని రోజులు తను లీవ్లో ఉందనుకుందాం. ఒకసారి తనను ఆఫీస్కి వచ్చి నన్ను కలవమని చెప్పు, నేను మాట్లాడతాను. ఓకే అక్షయ్, థ్యాంక్ యూ. ముందు ఈ విషయం దీపతో చెప్పాలి. చెప్పు సంధ్య. ఇప్పుడే నేను అక్షయ్తో మాట్లాడాను. ఇక మన ప్లాన్ స్టార్ట్ చేయొచ్చు. నేను చెప్పిందంతా నీకు అర్థమైంది కదా? అర్థమైంది. వీలైనంత తొందరగా అక్షయ్ని కలువు. సరే సంధ్య. శ్రావణి, అయ్యో శ్రావణి, ఏమైంది? రాత్రంతా నిద్ర లేక ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి. నిన్ను చూస్తుంటే బాధేస్తుంది శ్రావణి. సుఖంగా పెద్దింట్లో ఉండాల్సిన నువ్వు ఇప్పుడు ఇంత కష్టపడుతున్నావు. కానీ ఈ కష్టం శాశ్వతం కాదు శ్రావణి. ఎవరి సాయం లేకుండా సొంత కాళ్ల మీద నిలబడ్డావు. మళ్ళీ నీ జీవితంలో ఓ వెలుగు వస్తుంది. రాత్రంతా సరిగ్గా నిద్ర లేకపోయేసరికి మగతగా ఉందన్నయ్య. నేనిప్పుడు క్యాంటీన్కి వెళ్ళి మేనేజ్ చేయగలనా? నువ్వు మేనేజ్ చేయగలవు. ఈ ఒక్కరోజు కష్టపడు, తర్వాత వాణి నీకు తోడుగా ఉంటుంది. ఏది ఏమైనా ఆఫీసులోనే నీకు ఒక మంచి అవకాశం దొరికింది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదులుకోకూడదు. క్యాంటీన్కి వచ్చి పని మొదలుపెట్టు. ఏంట్రా, ఈ క్యాంటీన్ వాళ్ళు ఇంకెవరు రాలేదేంటి? ఈరోజు సెలవులో ఉన్నారేమో. మనం బయటికి వెళ్ళి భోజనం చేయాల్సిందే. ఏంటమ్మా ఇంత లేటు? నువ్వు ఇప్పుడు వస్తే వంటలు ఎప్పుడు చేయాలి? క్యాంటీన్ రీఓపెన్ అయిన 3 రోజులకి ఎవరైనా ఇలా చేస్తారా? క్షమించండి అయ్యా, అనుకోని కారణాల వల్ల కొంచెం లేట్ అయింది. వీలైనంత త్వరగా రెడీ చేస్తాను. సరే సరే, తొందరగా కానివమ్మా. రే పదండి రా, పదండి పదండి. నవీన్ బాబు గారు నువ్వు మేనేజ్ చేయగలవు, వంట చేయమని చెప్పారు. కానీ నీరసంతో తల పట్టేసినట్టుగా, కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. నేనొక్కదాన్ని ఇప్పుడు ఇంతమందికి వంట చేసి పెట్టగలనా? ఎంత కష్టమైనా సరే వంటలు చేయాలి.